పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారు రచించిన గోరాతో నా జీవితం అనే పుస్తకం నుండి ఆమె జీవిత గాథను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కొలంబోలో జరిగిన మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మాంసాహారం విందులు. కొలంబోలో మేము చాలాసార్లు మిత్రుల ఇళ్లకు విందులకు హాజరు కావాల్సి వచ్చేది. ఆ రకమైన జీవితంలో విందులకు వెళ్ళటం ఒక మర్యాద లక్షణం. ఆ విందులు తరచుగా మాంసాహారంతో కూడుకుని ఉండేవి. నేను కానీ గోరా గారు కానీ మాంసం ఆనాటికి ముట్టని వారం. నేను కొలంబో వెళ్ళకముందు ఆయన శాకాహారం కోసం చాలా పాట్లు పడ్డారు. ఒక్కోసారి కొన్ని మైళ్ళు వెళితేనే లభించేది శాకాహారం. అయితే విందులకు తప్పనిసరిగా వెళ్ళవలసిందే. విందు అంటే మాంసం ప్రధానం. విందుల్ని స్నేహితుల్ని వదులుకోవాలి లేదా ఆహార నియమాలు మార్చుకోవాలి. అయితే మా ఉభయుల చర్చోపచర్చల్లో తేల్చుకున్న నిర్ణయం ఆలోచన ఏమిటంటే, మనం మాంసం తినకపోవచ్చు, కానీ మాంసం తింటున్న వాళ్లను ఎందుకు ద్వేషించాలి అనేది మొదటి ఆలోచన. మాంసం తినవచ్చా తినకూడదా దీన్ని గురించిన అభిప్రాయాలు ఏదో ఒక రోజున వచ్చినవి కావు. నేను గోరా గారు అనేక సార్లు అనేక విషయాలను గురించి మాట్లాడి తేల్చుకున్న ఫలితంగా మా అభిప్రాయాలు స్పష్టమయ్యాయి. మన చుట్టూ ఉన్న 10 మందితోనూ కలిసిమెలిసి జీవించటం మాకు ప్రధానమైన విషయం. మేము కరుడు కట్టుకుపోయిన వాళ్ళం కాదు. 10 మంది యొక్క ఆచార విచారాలలో పాల్గొని ఆత్మీయత పెంచుకోవాలనేది మాకు మొదటి నుంచి ఉంది. మేము ఏ మార్పు కోరనట్లయితే కాకినాడ వదలవలసిన అవసరం లేదు. చదువుల వల్లనండి, సంస్కారం వల్లనండి, దేనివల్ల అయితేనేం మేము మార్పుకి భయపడకుండా వచ్చాం. సమస్యల్ని గురించి తీవ్రంగా ఆలోచించేవాళ్ళం. గట్టి మార్పు కావాలనుకునేవాళ్ళం. కనుకనే ఉద్యోగరీత్యా కాని దేశాలకు మూటాముల్లే కట్టి బయలుదేరేవాళ్ళం. నిజాయితీల మధ్య జీవించాం. వివిధ మతాల వాళ్ళ మధ్య నివసించాం. అనేక భాషల వారితోనూ వారి ఆచారాలతోనూ పరిచయం పెట్టుకున్నాం. నిజానికి నేను చిన్నప్పుడు పట్టుబట్ట కడితేనే తప్ప భోజనానికి కూర్చునేదాన్ని కాదు. కానీ విజయనగరం జీవితం, కొలంబో జీవితం ఒకటి కాదు. అందుచేతనే మడి జంధ్యాల విషయంలో అంత పట్టింపు ఉండేది కాదు. రోజు రోజుకి కొత్త మనుషులు, కొత్త ప్రదేశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే కొద్దీ పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు మారిపోతూ వచ్చాయి. అందులో ఒకటి ఈ మాంసాహారం. ఆనంద కాలేజీలో జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంగా చెబుతాను. గోరా గారు వృక్షశాస్త్రం చెబుతూ ఉండేవారు. జీవశాస్త్రం చెబుతూ ఉన్నప్పుడు గుండె కొట్టుకోవడం ప్రత్యక్షంగా చూపిస్తే విద్యార్థులకు ఎంతో లాభం ఉంటుంది. అందుచేత గోరా గారు కప్పకి క్లోరోఫామ్ ఇచ్చి దాన్ని కోసి గుండె కొట్టుకోవడం చూపించేవారు. ఈ ప్రయోగాన్ని నేను చూశాను. తరువాత మా పిల్లలు చూశారు. ఈ ప్రయోగాన్ని చేసి చూపిస్తానని గోరా గారు ఆ విద్యార్థులతో చెప్పారు. ఇది అందరికీ తెలిసింది. ఆనంద కాలేజీ బౌద్ధ మిషన్ కాలేజీ. బౌద్ధ పురోహితుల్ని భిక్షకులు అంటారు. వారికి ఈ కప్పని కోసి చూపే విషయం తెలిసింది. బౌద్ధ మిషన్ కాలేజీలో వచ్చిన ఇలాంటి సమస్యే సేవాగ్రామంలోనూ వచ్చింది. గాంధీజీ దాన్ని పరిష్కరించారు. అయితే హింసాకాండ జరగరాదు అని ప్రిన్సిపాల్ గారి ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ ప్రయోగం జరగకుండా చేశారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుచేతనంటే సింహళ దేశీయులందరూ బౌద్ధులే. వారందరూ మాంసాహారులే. అన్ని రకాల మాంసం తింటారు. భిక్షుకులు కూడా తినేవాళ్లే. అయినా వాళ్ళు కప్పను కోసి చూపించడానికి అంగీకరించలేదు. అహింసకిది విరుద్ధమైన విషయమని అన్నారు. ఈ విషయం మేము చాలా తర్కించాం. ఉత్తరాది బ్రాహ్మణుల్లో ముఖ్యంగా బెంగాలీ వారికి చేపలు తినే అలవాటు ఉంటుంది. మాంసం ముట్టనిదల్లా ప్రపంచం మొత్తం మీద దక్షిణాదిని కొన్ని కులాలు మాత్రమే. వీరు మాంసం తినరు సరికదా, మాంసాహారాన్ని ఏహ్యంగా చూస్తారు కూడా.
మళ్ళా ఇందులో ఒక్కో మాంసం ఒక్కో కులానికి చిహ్నం. ఒకరికి పంది మాంసం పనికిరాదు, మరొకరికి గొడ్డు మాంసం అసహ్యం, ఇంకొకరికి ఇంకో మాంసం పనికిరాదు. ఇవన్నీ కులాలకి అంటగట్టిన చిహ్నాలు. మాంసాహారాన్ని గురించి శాస్త్రాల్లో ఏమేమి వ్రాసి పెట్టారో అవన్నీ మేము చర్చించుకున్నాం. అయినప్పటికీ అనుభవం ద్వారా గణించిన సత్యాలే ప్రమాణాలు కదా. ఇన్ని రకాల ఆలోచనలు మాకు వచ్చాయి. అందుచేత మాంసాహారం పట్ల ఇదివరకు ఉన్న ఏహ్యత, కులదృష్టి ఇవన్నీ మా మనసుల్లోంచి పోయాయి. గోరా గారు తుదకు ఒకసారి కొలంబోలో జరిగిన ఒక విందులో మాంసాహారాన్ని తీసుకున్నారు. కానీ నేను మాత్రం తీసుకోలేదు. కానీ నేను మాంసాహారాన్ని ఏవగించుకోలేదు అంటూ మాంసాహారంపై జరిగిన వారి చర్చోపచర్చలను, వారి అభిప్రాయాలను సరస్వతి గోరా గారు తెలియచేశారు. మరిన్ని అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.